రేపు మధ్యాహ్నం 2 గంటలకి గురజాల నియోజకవర్గంలో దాచేపల్లి గురజాల మధ్యలో హైవే పక్కన రా కదలిరా బహిరంగ సభ జరుగుతూ ఉంది. నరసరావుపేట నియోజకవర్గంలో 15,000 మంది పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి రా కదలిరా బహిరంగ సభను జయప్రదం చేయడానికి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఉత్తేజపూరితమైన ప్రసంగాన్ని వినటానికి, రాబోయే 40 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తెలుగుదేశం జనసేన ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది. ప్రతి ఇంటికి పార్టీలు, కులాలు, మతాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఆ పథకాల్లో ఆ 6 పథకాలు సూపర్ 6 పథకాలు ప్రజలను పెద్ద ఎత్తున కదిలించాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్ళగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం పనిచేయబోతూ ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున శ్రేణులందరూ కూడా కదిలి రావాలని ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో అందరూ కూడా కరోనా సమయంలో కావచ్చు, గత 58 నెలలుగా కష్టాల్లో, బాధల్లో, గొడవల్లో, పోలీస్ స్టేషన్లో మరి వాళ్ళు చేసిన అరాచకాలు, దాష్టికాలు, దౌర్జన్యాలు అన్ని కళ్ళ ముందు కార్యకర్తలకి, నాయకులకి కనపడతా ఉన్నాయి. కాబట్టి రేపు జరగబోయే సభ రా కదలిరా మన నియోజకవర్గం, నరసరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ కోడెల గారి స్మృతులు, చదలవాడ అరవింద్ బాబు గారి కష్టం, అలాగే కృష్ణదేవరాయలు కూడా మన పార్టీలోకి రావటం, ఇవన్నీ కూడా శుభసూచకాలు. తప్పకుండా మంచి జరగాలని, రేపు బహిరంగ సభ పెద్ద ఎత్తున జయప్రదం కావాలని, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులంతా కూడా కథలు రావాలని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మరి మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు పత్తిపాటి శరత్ మీద వెయ్యిన రోడ్డుకి ట్యాక్సీలు ఏదో చేశామని తప్పుడు కేసులు, అక్రమ కేసులు బనాయించి తెల్లవారుజామున 4 గంటలకి మరి సబ్ జైలుకి పంపించారు. అంటే జెండా సభ, ఉమ్మడి సభ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలను కదిలిచ్చాయి. 24 గంటలు తిరగకుండా పత్తిపాటి శరత్ గుర్తుకొచ్చాడు జగన్ రెడ్డికి. తాడేపల్లి కొంపలో టీవీలు బయలాయి. పత్తిపాటి శరత్ మీద శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు తెల్లవారుజామున 1 గంటలకి అరెస్ట్ చేసి విజయవాడ పోలీస్ స్టేషన్లు 10 పోలీస్ స్టేషన్లు తిప్పి రాత్రి 12 గంటలకి మరి జడ్జి గారి ముందు తీసుకొచ్చారు. ఒక భయానక వాతావరణం సృష్టించాలని రాబోయే 15 రోజుల్లో, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే 15 రోజుల్లో 20 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించాలని జగన్ రెడ్డి కొంతమంది అధికారుల్ని, కొన్ని వ్యవస్థల్ని దుర్వినియోగపరుస్తూ మన మాజీ మంత్రివర్యులు నారాయణ గారి కార్యాలయాల మీద, కాలేజీల మీద ఇదే యంత్రాంగం, ఇవే వ్యవస్థలో 2 రోజుల నుంచి 1 వారం రోజులు దాడులు చేశారు. ఏదో విధంగా ఒక గంజాయి ప్యాకెట్ పెట్టాలి, లేకపోతే ఒక కొకైన్ ప్యాకెట్ పెట్టాలి, ఒక మత్తు పదార్థాలు పెట్టాలి, లేకపోతే ఒక 10 రూపాయలు దొరికినాయి నీ దగ్గరని అబండాలు వేయాలి. ఈ విధమైన కార్యక్రమాలు రాబోయే 15 రోజుల్లో మీరు 70mm ఇవన్నీ చూడబోతున్నారు. ఒక సైకో అధికారం కోల్పోతున్నాం అనే భయంతో రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా గుప్పిట్లో పెట్టుకొని 58 నెలలుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెంది పరిపాలన చేయటం చేతగాక చతికిలబడి ఇవాళ ఈ దాష్టికాలకు పాల్పడతా ఉన్నాడు, ఈ దుర్మార్గాలకు పాల్పడతా ఉన్నాడు. జగన్ చేతనైతే చేసిన మంచి చెప్పు,
చేతనైతే నువ్వు చేసిందేంటో చెప్పు. ఈ తప్పుడు కేసులతో, ఈ కుట్రపూరితమైన కేసులతో, ఇంట్లో ఆడవాళ్ళతో సహా, ఇంట్లో పిల్లలతో సహా, వాడు పత్తిపాటి పుల్లారావు పిల్లాడు, పెళ్లిగాని పిల్లాడిని పట్టుకొచ్చి నువ్వు తీసుకెళ్ళి ఒక సబ్ జైల్లోనో, రాజమండ్రి జైల్లోనో, విజయవాడ సబ్ జైల్లో పెడితే భయపడటానికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఎవరో సిద్ధంగా లేరు. ఎంత దేశారావంటే చివరికి ఇంట్లో ఆడవాళ్ళని కూడా తీసుకెళ్లి కేసుల్లో పెట్టే హీనమైన స్థితికి నువ్వు దేశారావు. ఏదైనప్పుడు కూడా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. నిన్ను తరిమి కొట్టే రోజులు ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 స్థానాలతో 160 అడుగులు గొయ్యిదోవి నీ ప్రభుత్వాన్ని పాతి పెడతారు. వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మొత్తం నువ్వు తిన్న డబ్బులని కూడా కక్కిస్తాం, ఖజానాకు రప్పిస్తాం. పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తాం. అదేవిధంగా పోలవరం కట్టాలన్నా, అమరావతి పూర్తవ్వాలన్నా, ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 కళ్ళగా ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళ్లాలన్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అందుకని మనందరం కూడా సమిష్టిగా కలిసి రేపు కదిలిరా ఈ బహిరంగ సభని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని నరసరావుపేట నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా కదిలి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం.